మొయినాబాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు హత్యకు కారకులైన దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇందుకు గాను 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఎస్బీ బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను క్లూస్ టీం పరిశీలించింది. అలాగే ఘటనా స్థలంలో దొరికిన సగం కాలిపోయిన మొబైల్ దొరకడంతో సెల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. మరోపక్క యువతిపై ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదైందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పగలు ఒక యువతి దారుణంగా హత్యకు గురి కావడం జరిగింది. ఇక్కడే మనం ఘటనా స్థలంలో చూడొచ్చు. ఇక్కడే 25 సంవత్సరాలు వయసుండే యువతిని ఇక్కడ తీసుకొచ్చి పెట్రోల్ పోసి హత్య చేశారు. ముందే హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేసి తగలబెట్టారా, లేదంటే ఇక్కడే హత్య చేసి పెట్రోల్ పోసారా అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి, అంతే ఫామ్ హౌస్లు, వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. నిన్న ఇక్కడ ఎవరైతే పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న రైతులు ఇక్కడ మంటలు రావడాన్ని గుర్తించడం జరిగింది. ఆ మంటలు వచ్చిన క్రమంలో దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక యువతి మృతదేహం తగలబడుతూ కనబడింది. వెంటనే వాళ్ళు డయల్ 100కి సమాచారం అందించారు. డయల్ 100 ద్వారా పోలీసులు ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా ఆ మహిళకు సంబంధించి ఎవరు ఈ యువతికి సంబంధించి దాదాపు 25 సంవత్సరాల వరకు వయసు ఉంటుందని చెప్పేసి కూడా నిర్ధారించి ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అన్నీ కూడా ఇక్కడికి రప్పించి ప్రతి ఇక్కడ ఉన్న ఏరియాని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ యువతి మృతదేహం పక్కన ఒక సగం కాలిపోయిన సెల్ ఫోన్ను కూడా గుర్తించడం జరిగింది. ఆ సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ యువతికి సంబంధించి ఎవరు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు హత్య చేశారు అనేది ఇప్పటి వరకు కూడా ఇంకా డీటెయిల్స్ అయితే పోలీసుల దగ్గర రాలేదు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. పక్కనే ఉన్న మామిడి తోటకు సంబంధించిన ఒక మహిళ ఉంది. ఈమెనే ఫస్ట్ ఇక్కడ మంటలు మండడాన్ని చూడిసి పోలీసులకు సమాచారం అందించారంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది, ఎప్పుడు చూసారు మీరు? ఆ సర్పంచ్ వాళ్ళు అన్న వచ్చి పోలీసులకు ఫోన్ చేసిండు. అప్పటికి నేను రాలేను. వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చే టైంలో నేను ఇంటికి వచ్చే వరకు ఇక్కడ మంటలు. మా ఆయన ఫోన్ చేసి ఇట్లా జరిగిందే మన గేట్ దగ్గర ఎవరో ఏమో ఆడి పాప ఉన్నట్టుంది. కానీ ఇంకా మాకైతే బాధ అయ్యి మా ఆయన బుగ్గులు పట్టి ఇప్పుడు మంతరించుకోవడానికి వెళ్ళిండో ఎక్కడ వెళ్ళిండో, అక్కడ వెనకపల్లి దగ్గర హనుమన్ల కాడ మంతరిస్తారు, అక్కడ వెళ్ళిండో, ఇంకో తోట ఉంటుంది అక్కడ వెళ్ళిండో తెలియదు. ఎన్ని గంటలకు అయిందమ్మా? ఎన్ని గంటలకు అయింది? ఫోన్ చేసే వరకు అప్పటికి అంటుకున్నదని చెప్పిండు. నేను 2 గంటలకు మా ఆయనకు తిన్నవా, ఏం చేస్తున్నావు, ఇంకా లేట్ అవుతుంది నాకు హాస్పిటల్ అని ఫోన్ చేసిన. లేదే ఇట్లా అయింది, భయం వేస్తుంది అని చెప్పిండు. మా ఆయన ఏజ్ 60 దాటినాయి, వణుకుతాడు. ముందే మనిషి ఇట్లా వణుకుతుంటాయి చేతులు. అసలు ఎవ్వరు చూడలేదు. వాళ్ళు ఈ పొలంలో కరగెట్లు ఉన్న వాళ్ళు వచ్చి చూసి మా ఆయనకు ఫోన్ పిలిస్తే అక్కడ పైన తోటలో ఈ పైపులు వేస్తున్నాడంట. అయ్యో ఏంది పిలుస్తుండ్రు ఈడ, నేను ఎందుకు అంటే ఆ పొలం వాళ్ళు మేము అంటు పెట్టినామేమని పిలుస్తున్నారేమో, మాకు వాళ్ళకి పడది, మేము ఎందుకు అంటు పెడతాం అనుకొని ఈయన వచ్చిండంట. వచ్చే వరకు మంటలు మండుతున్నాయంట. ఇంకా సర్పంచ్ వాళ్ళు అన్నొచ్చి ఫోన్ చేసిండట పోలీసు వాళ్ళకు. ఇంకా వాళ్ళ పొలంలో సర్పంచ్ వాళ్ళది, వాళ్ళు వచ్చి ఇట్లా జీతగాళ్ళు ఫోన్ చేసింటారు. చేసే వరకు ఇంకా సర్పంచ్ వాళ్ళు అన్నొచ్చి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. నేను అప్పుడు వచ్చిన. పోలీసు వాళ్ళు వచ్చినాక మా ఆయన నీళ్ళు తీసుకురా అంటున్నారు. అంటే మా ఆయన బుగులు బట్టి వణుకుతున్నాడు. ఏం కాదు తీసుకురా అని సర్పంచ్ వాళ్ళు అన్నంటే తెస్తే నీళ్ళు కొట్టన్నారు. ఒక జగ్గు కొట్టే వరకు మళ్ళీ బగ్గున మంట మండినాక ఇంకా వద్దులే అన్నారు, ఆపేసిండ్రు. తర్వాత ఇట్లా కొడితే ఇంకా ఫోన్ గుంజుకున్నారు. ఇట్లా జేబులోకి వెళ్ళి ఫోన్ తీసిండ్రంట. నేనైతే చూడలేనబ్బా, నేను బయటికే రాలేను. వచ్చినంటే ఇక్కడ లోపలికి వచ్చిన అంతా మగపిల్లలు తెలిసిన వాళ్ళు సర్పంచ్. మేము వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. మేము ఎవరికీ అసలు ఏ గుర్తు లేదు. మేము వాళ్ళు ఎంత మంచిగా ఉంటామో, మేము ఇన్నేళ్ళ కొలిగా ఒక తాన తోటలు ఉన్నామంటే ఎట్లా ఉంటామో. దొరికినాయమ్మా బ్యాగులు కానీ ఆమెకు సంబంధించి ఏమీ లేదు. ఆమె పోలీసు వాళ్ళు మాత్రం ఫోన్ ఒకటి తీసిందే తెలుసు మాకు, కానీ ఏం దొరకలేదు. అంటుకున్నాక ఏముంటాయి సార్ దొరకనిక కూడా. అది వాళ్ళు ఎంత ప్లాన్తో తెచ్చి అంటు పెట్టినరో తెలియదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు అక్కడిక్కడ చూసింటారు, దిక్కులు చూసింటారు. మా గేటు పట్టుకొని చూస్తే మా తాళం ఎప్పుడు మేము మా పాలు తాళం వేసుకొని ఉంటాం. ఇద్దరం ఆల్మోవడం ఇద్దరమే ఉంటాం, తోటలో పని చేస్తుంటాము.
ఇక్కడ ఇంకా తాళం వేసిందే ఉన్నది. మా సార్కి ఫోన్ చేసి ఇట్లా జరిగింది సార్ అంటే, నువ్వు తాళం వేసినవా లేదా ఆ టైంలో అంటే, తాళం వేసుకొని నేను లోపలికున్న సార్ పిలిచిండ్రు, పక్కల వాళ్ళు సర్పంచ్ వాళ్ళ జీతాలు పిలిస్తే చూసినంటే సరేలే అన్నాడు. నిన్న 2 గంటల సమయంలోనే ఈ హత్య జరిగినట్టు అంత సమయంలోనే జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇటు నుంచి అటు రోడ్డు వైపు వెళ్ళిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలోనే రైతులు అక్కడ ట్రాక్టర్ ద్వారా ఇదంతా కూడా చదును చేస్తున్న క్రమంలోనే ఇక్కడ మంటలు రావడం గమనించి వెంటనే వచ్చి చూసరికి యువతి మృతదేహం ఉంది. ఇక్కడ గ్రామానికి చెందిన స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? మీకు ఎప్పుడు ఏ సమాచారం అందింది? ఎవరు అసలు ఆమె? మా అమ్మాయి మాకైతే తెలియదు ఎవరు ఆమె, తెచ్చి చంపేసిన అంతే. ఈ ఊరికి సంబంధించిన అమ్మాయిలు ఎవరైనా మిస్సింగ్? ఊరికి సంబంధించిన అమ్మాయి కాదు, వెనకపల్లి అమ్మాయిటే కాదు, బయటికి వెళ్ళి తెచ్చినట్టు. అయితే గ్రీన్ వ్యాలీకి సంబంధించిన రిసార్ట్ కూడా ఇక్కడే లెఫ్ట్కి సంబంధించి 1 కిలోమీటర్ పోతే వస్తుంది. దీనికి బాకారంకి సంబంధించిన విలేజ్ ఉంది. ఇక్కడే ఎందుకు తీసుకొచ్చి వచ్చారు? ఇక్కడ ఈ గ్రామానికి చెందిన యువతి అయితే మాత్రం కాదు, ఎవరు కూడా అలా మిస్సింగ్ కేసులు కూడా లేవు. ఈ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లకు సంబంధించి మిస్సింగ్ కేసులపై, యువతులకు సంబంధించిన మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆరా తీస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరని తెలిస్తే ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వీడుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ త్వరగా చేయొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీకి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళకు సంబంధించి సెల్ ఫోన్, ఏదైతే సగం కాలిపోయిన సెల్ ఫోన్తో పాటు మరికొన్ని ఆమె క్లిప్ కూడా దొరికిందంటున్నారు. ఆ క్లిప్కి సంబంధించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఘటనా స్థలానికి అడిషనల్ డీసీపీ కూడా రావడం జరిగింది. ఈ మహిళ ఎవరు, యువతికి సంబంధించి ఎవరు, ఎక్కడ మర్డర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి తగలబెట్టారు? ఎందుకంటే రోడ్డుకి దాదాపు కొద్ది దూరంలో, అంటే అందరూ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఇదంతా. ఇక్కడ నుంచి రైతులు వెళ్తూ ఉంటారు, ఎప్పుడు ఆటోస్ కూడా ఇక్కడ నుంచి తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి రోడ్డు పక్కనే ఇట్లా పట్టపగలే యువతిని హత్య చేసి తగలబెట్టారంటే ఎవరు, అసలు ఏమైనా దీని మిస్టరీ వెనకాల ఎవరున్నారు అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మొయినాబాద్ పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విలేజ్కి వచ్చే సీసీ కెమెరాలని ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి దీనికి సంబంధించి తోట సంబంధించిన వాచ్మెన్ ఉన్నాడు, ప్రత్యక్ష సాక్షి, ఒకసారి మాట్లాడదాం. నిన్న ఏం జరిగింది అసలు? నిన్న ఏం జరిగింది? మీరు ఎప్పుడు చూసారు? మనకు తెలియదు సార్, అది మేము తోటలో పని చేస్తుంటే ఎన్ని గంటలకు జరిగింది? 2 అయింది అప్పుడు, 10 నిమిషాలు ఎక్కక 2 అయింది అప్పుడు. అయితే ఈ తోటలో కరిగెట్ నడుస్తున్నాడు ట్రాక్టరు, ఆయన వచ్చి నీకు ఎక్కి చూసిండు, చూసి రెడ్డి అని పిలిచిండు. ఆడ బోర్కాడు ఉంటే ఉరుకుతూ వచ్చిన అంటే కంపార్ట్ పెట్టినామో కంపనీ మంట పెట్టినో ఎందుకు పిలుస్తున్నాడు అనుకున్నా. చూస్తే బాడీ మంట పడుతున్నాడు. ఆడికే మంట సలగైంది, కాలిపోయింది, సలగైంది చూసి కన్నా. ఎవరంటే ఎవరు, ఎంత వయసు ఉంటుంది అమ్మాయిది? మనకు కరెక్ట్ తెలియదు సార్, అది కాలిపోయింది కదా, తెలియదు కదా, ముఖం కనిపిస్తలేదు, ఏం కనిపిస్తుంది, కాలిపోయింది, మనకేం సంబంధం లేదు. అది ఎప్పుడు రద్దీగానే ఉంటుంది, ఎప్పుడు రిసార్ట్ పబ్లిక్ పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, ఎప్పుడు 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి, బైకులు కార్లు తిరుగుతూనే ఉంటాయి. మనకేం సంబంధం చెప్పవి, మనకు మా పని మాకే ఉంటుంది, వాళ్ళతో మనకేం పని. అదే చెప్తారు. ఖచ్చితంగా ఇక్కడ రిసార్ట్స్కి కూడా చాలామంది యువకులు వస్తూ ఉంటారు. ఆ రిసార్ట్స్కి సంబంధించి చాలామంది వెళ్తున్న క్రమంలోనే ఎవరైనా ఈ రిసార్ట్స్కి వచ్చి గతంలో వచ్చిన వారు వచ్చి ఇక్కడ మర్డర్ చేశారా, లేదంటే యువతని ఇక్కడ తీసుకొచ్చి మృతదేహాన్ని తగలబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రిసార్ట్స్కి సంబంధించిన రికార్డ్స్ కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. ఎవరెవరు ఈ వారంలో వచ్చారు, వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించారు. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు అయితే చెప్తున్నారు.